నమస్తే గురుగారు. శ్రీమాత్రి నమః. గురువుగారు, పుత్రులు లేకపోతే పితృకర్మలు ఎవరు చేయాలి? అసలు పితృకర్మలు చేయకపోతే జరిగే అనర్థాలు ఏమిటి? తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. నమోస్తు దేవేభ్యో పృథివ్యామంతరిక్షే ఏ దివితేషామన్నం వాతో అత్రేవన్ మనసాకో గుణానాం సహబౌద్ధివితాతనూనాం ప్రతనాయతకమువేమ పరమాస్తథా. అయితే ఈ యొక్క గతించినటువంటి వారికి కొడుకులు లేకపోతే ఎవరైతే కొడుకు వరస అయ్యేటటువంటి వాళ్ళు అంటే చిన్నమ్మ వాళ్ళకు ఒక కొడుకులు ఉంటారో వాళ్ళు చేయడానికి చేయవచ్చు ఈ కర్మలను. అలాగే అల్లుడు అంటే వివాహం అయిన తర్వాత ఎవరైనా గతించినట్టు అల్లుడు చేయవచ్చు. అలాగే ఈ పితృకర్మలు ఎవ్వరూ లేకపోతే గనక ఒక బ్రాహ్మణ్ణి ఎంచుకొని ఆ బ్రాహ్మణి ద్వారా ఈ యొక్క పితృకర్మలు అనేటటువంటివి ఆచరించవచ్చు. అలా ఆచరించేటటువంటి పితృకర్మలలో కూడా ఎన్నో నియమాలను పెట్టడం జరిగింది. ఎవరైతే ఆ పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళు సంవత్సర సూతకం కూడా పాటించాలి అని చెప్పేసి కూడా జ్యోతిష్యం నిర్ణయించడం జరిగింది. అయితే దీని ద్వారా ఎలాంటి ఫలితాలు ఎవరైతే పితృకర్మలను ఆచరించరో అంటే నిజంగా ఇవన్నీ మాకు లేవు, మేము చేయలేము, మాతో కాదు అని ఎవరైతే కొట్టి పారేస్తారో లేదా పితృకర్మలు ఏదో శాస్త్రానికి చేసి పక్కన కూర్చున్నాము అని అనుకుంటారో వాళ్లకు జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఎందుకంటే దేవతా శాపము కంటే అతి భయంకరమైనటువంటి శాపం పితృశాపము. ఎందుకంటే దేవుడి శాపంకి అయినా కొన్ని నియమాలు ఉంటాయేమో తప్పించుకోవడానికి, కానీ పితృశాపం ఒక్కసారి జీవితంలో మన వెంట పడింది అని అంటే దాని నుంచి తప్పించుకోవడం, దాని నుంచి బయటపడడం, దాన్ని అధిగమించడం అనేటటువంటిది చాలా నరకప్రాయంగా ఉంటుంది. ఎన్నో కష్టాలను అనుభవిస్తే తప్ప దాని నుంచి మనం బయటపడే కర్మ ఫలితము అని అంటాం దాన్ని, కర్మ ఫలితం. అయితే దీంట్లో ప్రధానంగా పితృకర్మలను ఆచరించేటటువంటి నియమాలను కూడా విధి విధానాలు శాస్త్రాల్లో కొన్ని చెప్పడం జరిగింది. అయితే నేను అన్నట్టుగా ఎవరైతే తల్లిదండ్రులు లేనటువంటి వారికి ఆ కొడుకు వరుస అయ్యేటటువంటి అంటే శ్రాద్ధ కర్మలు కూడా మగవారే ఆచరించాలి, ఆడవాళ్ళు ఆచరించకూడదు. మన సనాతన ధర్మంలో ఆడవాళ్ళు సపిండి కర్మను కానీ శ్రాద్ధ కర్మను కానీ ఆచరించేటటువంటి విధానాన్ని మనకు చెప్పలేదు. కానీ కొన్ని ప్రాంతాల వాళ్ళు కొన్ని తరగతుల వాళ్ళు ఏం చేస్తారు అంటే గనక అంటే వాళ్ళ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి, వాళ్ళ యొక్క తెగలను బట్టి, వాళ్ళ కులాన్ని బట్టి కొంతమంది ఆడవాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో పిండ ప్రదానాలు అనేటటువంటివి చేస్తున్నారు. మరి వాళ్లకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎందుకు చేస్తున్నారో తెలియదుగా మన సనాతన ధర్మంలో ఎక్కడా కూడా ఆడవాళ్ళు పిండ ప్రదానాన్ని చేయాలి అని చెప్పడం జరగలేదు. ఇంకోటి ఏంటంటే చనిపోతే కనీసం శ్మశానానికి కూడా ఆడవాళ్ళు వెళ్ళకూడదు. కానీ ఈ మధ్యకాలంలో అందరూ కూడా శ్మశానానికి వెళుతున్నారు. అంటే జ్యోతిష్యము కానీ ధర్మము కానీ సనాతన ధర్మం కానీ చాలా సూక్ష్మంగా కొన్ని ధర్మాలను ఆచరించడం చెప్పడం జరిగింది. దానిని మనం ఈ మధ్యకాలంలో పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇప్పుడు చెప్పామనుకుంటే అది ఏమవుతుంది, చాలా కాంట్రవర్సీ అయిపోతుంది. కాబట్టి ఎవరి ఆచారము, ఎవరి ప్రాంతీయ ఆచారం వాళ్ళు ఆచరించుకోవచ్చు. అయితే చెయ్యకపోతే మాత్రము ఏ ఆచారమైనా ఏ సాంప్రదాయమైనా సరే పితృకర్మలు గనక చెయ్యకపోతే చాలా విపరీతమైనటువంటి కష్టాలు అనుభవించక తప్పదు. వాటిలో కొన్ని ఇబ్బందులు చెప్తాను. ఒకటి, ఎవరైతే సరైనటువంటి పితృకర్మలు ఆచరించారో వాళ్లకు వివాహ నష్టం జరగడము, లేదా వివాహమైన తర్వాత సంతానం జరగకపోవడము, లేదా అసలు వివాహం కాకపోవడము, వివాహం అయినా భార్యాభర్తలు విడిపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రెండవది సంతాన నష్టము, అంటే సంతానం కోల్పోవడం కానీ లేదా 5 months 6 months క్యారీగా ఉన్నప్పుడు గర్భస్థ పిండము లోపలనే చనిపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా మట్టుకుంటాయి. అలాగే వంశవృద్ధి ఆగిపోవడము, వంశవృద్ధి ఆగిపోవడం అంటే ఏంటి, ఒక వంశంలో లేదంటే ఒక కుటుంబంలో పూర్తిగా ఆడపిల్లలే పుట్టడము, ఇక మగ సంతానం లేకపోతే ఆ వంశం అక్కడితోటే ఆగిపోతుంది. ఇక ఎందుకంటే ఆ స్త్రీ పెళ్ళి వేరేళ్ళ ఇంటికి పోదు, ఆ వంశానికి పాత్ర వహిస్తుంది తప్ప ఈ వంశానికి ఎలా అంటే ఒక కుటుంబంలో పూర్తిగా స్త్రీ సంతానం జరిగినా కూడా అది పితృశాపం వల్లే జరుగుతుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే సంతాన నష్టము, సంతాన లోపము లేదు అని అంటే గనక వాళ్లకు జీవితంలో వృద్ధి లేకపోవడం. అంటే ఎంత డెవలప్మెంట్ అవుదామని చెప్పేసి మనం ఎంత కష్టపడ్డా జీవితంలో అస్సలు ఎదుగుదల లేకపోవడం, ఎక్కడ తీసిన గొంగడి అక్కడే ఉండడము, పనులు ఆలస్యంగా అవ్వడము, చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవ్వడము, ఇవన్నీ కూడా పితృశాపం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక జీవితంలో వృద్ధి అంటే ఏంటి అంటే గనక మనం ఒక ఉద్యోగం చేస్తున్నాము,
ఎంత కష్టపడ్డా మనం అదే ఉద్యోగంలో స్థిరపడుతున్నాం తప్ప ప్రమోషన్స్ రాకపోవడం కానీ, జీతాలు శాలరీస్ పెరగకపోవడం కానీ, లేదా నష్టం రావడం, అప్పులు చేసుకోవడము, అనారోగ్య పాలు కావడం, ఇవన్నీ కూడా కలిగేటటువంటి అవకాశం పితృశాపం వల్ల కలుగుతాయి. అందుకే జీవితంలో తప్పకుండా మనము పితృకర్మలను సరిగ్గా ఆచరించాలి. ప్రతి ఒక్క అమావాస్యకు నెలకు ఒకసారి మనకు అమావాస్య వస్తుంది. అమావాస్యకు గతించినటువంటి వాళ్ళ పేరు మీదుగా మనం ఆహారం తినేటట్టు మధ్యాహ్నం ఆహార భోజనం చేస్తాం. ఆ తినే సమయంలో ఒక ముద్దను పక్కన పెట్టి ఒక బౌల్ లాంటిది తీసుకొని దాంట్లో అన్నం ముద్ద పెట్టేసి ప్రతి 12 గంటలకు అంటే అపరాహ్న వేళ అంటాం, 12 నుంచి 2 గంటల సమయంలో ఈ అపరాహ్న వేళ 2 గంటలు ఉంటుంది. ఆ సమయంలో మనం తినేటటువంటి ఆహార పదార్థం ఏదైతే అన్నం ముద్ద ఉంటుందో అది తప్పకుండా పితృదేవతలకు పెట్టి మనం భోజనం చేయాలి అని చెప్పేసి శాస్త్రం కూడా చెప్పడం జరిగింది. అంటే శాస్త్రంలో సూక్ష్మంగా ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది. కానీ విధి విధానంగా ఆచరించాలి అంటే ఎవ్వరు కూడా ఆచరించడం లేదు. ఈ విధంగా ఆచరిస్తే పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనం చెప్పేటటువంటి ఎన్నో ఇబ్బందులు ఇప్పుడు చెప్పాము, వాటన్నింటినీ కూడా అధిగమించాలన్నా లేదా అలాంటి సమస్యలు ఇక జీవితంలో రాకూడదు అని అనుకోవాలనుకున్నా మనం తప్పకుండా శ్రాద్ధకర్మను పితృదేవతల యొక్క కర్మను ఆచరించి తీరాలి. ఒకవేళ చెయ్యకపోతే అంటే గనక ఆ ఆలోచన వచ్చినా కూడా ఆ మనిషికి నరకప్రాయమే, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడతాడు. అవి చెప్పుకోలేనటువంటి సమస్యలుగా కూడా మారిపోతూ ఉంటాయి. అంటే జీవితంలో కొంతమంది వ్యక్తులు కొన్ని సమస్యలు ఎవరితో చెప్పుకోలేరు. చెప్పుకున్నా కానీ వాళ్ళు మనల్ని చూసే హేళన చేస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. అలాంటి కష్టాలు కూడా చెప్పుకోలేనటువంటి కష్టాలు ఉన్నాయంటే ఆ మనిషి ఎంత నరకం అనుభవిస్తూ అంటే బ్రతికుండగానే ఎంత నరకం అనుభవిస్తున్నాడో అతని మనసుకు అర్థమవుతుంది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి అనంటే మనం చేసే చిన్న లోపాల వల్లనే ఇలాంటి పెద్ద కష్టాలను మనం అనుభవిస్తాము. మనం చూడ్డానికి ఇప్పుడు జ్యోతిష్యంలో సనాతన ధర్మంలో చీమను చంపినా దోషమే అని అంటాము. అది చూడ్డానికి మనకు చిన్న సమస్యే, అంటే చీమను చంపితే అయిపోతుంది, దీనివల్ల ఏమీ జరగదని అనుకుంటాం. కానీ అలాంటి చీమ ద్వారా కూడా మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు అనుభవిస్తాము. అలాంటి పితృదేవతల యొక్క కర్మలు చేయకపోతే మనం ఎంత పెద్ద భారాన్ని, ఎంత పెద్ద నష్టాన్ని అనుభవిస్తామో దీని ద్వారా అందరూ తెలుసుకోవాలి. ఇక నుంచైనా పితృకర్మలు, శ్రాద్ధకర్మలు, ఇలాంటి పితృపక్షాలు, మహాలయ పక్షాలు వచ్చినప్పుడు మీ పితృదేవతలకు మీ యొక్క గతించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మీకు తోచినటువంటి విధంగా తర్పణాలు చేయండి. వీలైతే గోదావరి గంగా స్నానం చేసి అక్కడికి వెళ్ళి శ్రాద్ధకర్మలు ఆచరించండి. వీలైతే దాన ధర్మాలు చేయండి. దాని ద్వారా వాళ్ళ పుణ్యం మనకు కలుగుతుంది. వాళ్ళ పుణ్యం మనకు కలిగిందా, మనం ఎంతైతే కష్టాలు ఉన్నామో మళ్ళీ అంత జీవితంలో రెట్టింపు సుఖాన్ని పొందుతాము. ఎంతైతే కష్టం అనిపించో దానికి రెట్టింపు సంతోషాన్ని మనం అనుభవించి ఇస్తాము. అంత విశేషమైనటువంటిది ఈ యొక్క మహాలయ పక్షం అమ్మ. నమస్తే గురుగారు. శ్రీమాత.